హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ. ఈ మష్రూమ్ మసాలా కర్రీని చపాతీ, పుల్కా, రైస్ అంటూ ఎందులోకైనా క్రీమీగా అద్దిరిపోయే టేస్ట్తో ఈ మష్రూమ్ మసాలా కర్రీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలను యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకొని ఆయిల్లో మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టొమాటో, 9 నుంచి 10 జీడిపప్పులను యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న టొమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తరువాత 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మసాలాలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తరువాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాలు మష్రూమ్ని ఉడికించుకోవాలి. మష్రూమ్ ఉడికేలోపు ఒక చిన్న పొడుపు కథ. మంచం కింద మామయ్య, ఊరికి పోదాం రావయ్య. సమాధానం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. చూడండి మష్రూమ్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు మొత్తం మరొకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్తో మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒక్కసారి ఈ మసాలా గ్రేవీ కర్రీని చేసుకొని తిన్నారు అంటే టేస్ట్ మటుకు అస్సలు మర్చిపోరండి. మరోసారి చేసుకొని తినాల్సిందే, అన్నంత టేస్టీగా ఉందండి. ఈ మష్రూమ్ మసాలా కర్రీలోకి అదిరిపోయే టేస్ట్ రావడం కోసం పరోటాతో టేస్ట్ చేయండి. పరోటా రెసిపీ మీకు కావాలి అంటే ఈ వీడియో లాస్ట్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.